చేస్తే మంచిగా జరుగుతుంది అని చెప్పే సినిమా ఇది. నిజంగా నేను చూసిన బెస్ట్ 10 ఫిలిమ్స్లో వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీ. హ్యాట్స్ ఆఫ్ టు రాజేంద్ర ప్రసాద్ గారు, మిగతా ఆర్టిస్టులు, డైరెక్టర్ మల్లేన రాధాకృష్ణ గారు. ఈ సినిమాని దిల్ రాజు గారు తీసుకోవడం అనేది నిజంగా అదృష్టం. ఎందుకంటే చాలా మంచి సినిమా ఇది. ఇది డెఫినెట్గా చాలా పెద్ద హిట్ అవుతుంది. దీంట్లో 5-6 క్యారెక్టర్లు ఉన్నాయి, చాలా బాగా చేశారు. అందరికీ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. ఆ నలుగురు చిత్రం అలాంటి సినిమా కోవలో సెకండ్ ఇన్నింగ్స్ ఆ నలుగురు చిత్రం ద్వారా స్టార్ట్ చేసిన మహానటుడు, అద్భుతమైన నటుడు, సహజ నటుడు రాజేంద్ర ప్రసాద్ గారి గమనంలో మరొక వైవిధ్యంగా ఒక అంటే డైలాగ్స్తో పెర్ఫామ్ చేయడం అన్నది ఒక టైప్ ఆఫ్ సినిమా అయితే, అండర్ కరెంట్గా డైలాగ్స్ చాలా తక్కువ ఉండి అద్భుతమైన పెర్ఫార్మెన్స్ చేయగలిగిన మహానటుడుగా ఎస్వి రంగారావు గారు అలాంటి కోవలోకి రాజేంద్ర ప్రసాద్ గారిని మరొక వైవిధ్యంలో మరొక స్టేజ్లో నిలబెట్టే సినిమా ఇది అవుతుంది. రెండవది, ఈ సినిమాలో ఒక క్యారెక్టర్ని కాకుండా అన్ని క్యారెక్టర్స్కి ఇంపార్టెన్స్ ఇస్తూ డైలాగ్స్ ఎక్కడ పట్టు సడలకుండా సినిమా కథకు ఎంత ఇంపార్టెన్స్, స్క్రీన్ ప్లే కూడా అంత ఇంపార్టెన్స్ ఇచ్చి ఎక్కడ ఎంత డైలాగ్స్ ఉపయోగించవచ్చో, ఎక్కడ పాట ఉపయోగించవచ్చో వీటన్నిటిని జాగ్రత్తగా డీల్ చేయడం అనేది అండర్ కరెంట్గా ఈ సినిమాలో ఉన్న గొప్ప విశేషం. ది బెస్ట్ పర్ఫార్మెన్స్. అంటే ఆయనకి ఆ ఏజ్లో బేసిక్గా చాలా యాక్టివ్గా ఉంటారు. మొన్న ఎలక్షన్స్ చూస్తుండొచ్చు, చాలా యాక్టివ్ తిరుగుతారు. ఆయన ఓల్డ్ మ్యాన్లో నడుస్తుంటే నేనే మేబీ క్యారెక్టర్ సరే అంత నిజంగా అంత వాకింగ్ పొలం మీద నడడం నిజంగా అంత పెద్ద మనుషులు చాలా కష్టం అండి. ఇది ముఖస్థుతి కాదు. అందరికీ నమస్కారం. ఫస్ట్ టైం నా జీవితంలో అసలు కంటే వడ్డీ ముఖ్యమని నా మనవరాలు, నా కూతురు నీ పేరేంటి నాన్న చెప్పాలి, సాయి తేజస్విని. ఓకే రైట్, సాయి తేజస్విని ఈ సినిమాని ఫస్ట్ తమిళ్ వర్షన్ చూసి చివరికి అన్నం ఆ సినిమా చూడకపోతే అన్నం తినని పరిస్థితుల్లో నా చేత ఈ సినిమాని ప్రేమించబడి చివరికి ఇవాళ సినిమాలో ఏమాత్రం నేను ఏదైనా రియాక్షన్ ఇచ్చానంటే బహుశా అది మా ఇద్దరి మధ్యన ఉన్నటువంటి రిలేషన్షిప్. చాలా ఆశ్చర్యమైన విషయం ఏంటంటే బ్లడ్ ఈజ్ థిక్కర్ దాన్ వాటర్ అంటారు. ఎప్పుడు బ్లడ్ ఈజ్ థిక్కర్ దాన్ వాటర్, కానీ సారా ఈ సినిమాలో నా మనవరాలు. కానీ నిజంగానే అంతకంటే బెటర్ రియాక్షన్ ఇచ్చింది. ఇవాళ నిజ జీవితంలో మనవరాలు, సినిమాలో మనవరాలు ఇద్దరి మధ్యలో నేను ప్రేమలో, ఆప్యాయతల్లో, సెంటిమెంట్స్ ఇంత గొప్పగా ఉంటాయా? మీరందరూ అనుభవించద్దండి. మీరందరూ నిజంగా నేను ఫీల్ అయిన సెంటిమెంట్ మీరు ఫీల్ అవ్వాలి అని అంటే మీరు ఈ సినిమా చూడాల్సిందే తప్ప. సో ఈ సినిమాని ముందు వరుసలో కూర్చొని అందరూ చిన్నపిల్లలందరూ చప్పట్లు కొడుతున్నారు, అందరూ నవ్వుతూ ఉన్నారు. చాలా సంతృప్తినిచ్చిన సినిమా ఇది. చాలా లైట్ హార్టెడ్ హ్యూమర్ ఉంది, అద్భుతమైన చిన్న మూమెంట్స్ ఉంటాయి, ఒక అద్భుతమైన క్లైమాక్స్, ఒక కుటుంబాన్ని మొత్తం చూసిన గొప్ప ఫీలింగ్ వస్తుంది. ఈ సినిమాని ఇంత అద్భుతంగా తెరకెక్కించినందుకు ఆర్కే మలినేనిని నేను హృదయపూర్తిగా అభినందిస్తున్నాను. ఈ దర్శకుల జాబితాలోకి ఒక మంచి దర్శకుడు ఈరోజు జాయిన్ అయ్యాడు. రాజేంద్ర ప్రసాద్ గారు ఇంట్రడ్యూస్ చేసిన చాలామంది దర్శకుల్లో ఒక కొత్త దర్శకుడైన. అపార్ట్ ఫ్రమ్ దిస్ ప్రతి ఒక్కళ్ళు, సిద్ధార్థ్ కానీ, నిత్య కానీ, వీళ్ళు ఆ యంగ్ పేరుకి ఇచ్చిన ఒక అద్భుతమైన లవ్ స్టోరీ. ఈ ముగ్గురు కొడుకులు, కోడళ్ళు, రాజుగారు, ఆయన కుటుంబం అంతా ఒక అద్భుతమైన ఫ్యామిలీగా మన గుండెల్లో ముద్రేసుకుంటుంది. ఈ శనివారం దాగుడుమూత దండాపూర్ మీ ముందుకు వస్తుంది. తప్పక చూడండి, యూ విల్ రియల్లీ లైక్ ఇట్. ఈ మన సినిమా చరిత్రలో పాత్రికేయ మీడియా మిత్రుల కోసం, వాళ్ళ కుటుంబ సభ్యుల కోసం వేసిన మొదటి ప్రీమియరు. ఈ సెలబ్ షో వేద్దామా, మీడియా మిత్రుల కంటే రాజప్రసాద్ గారు, దిల్ రాజు గారు, బాపిరెడ్డి గారు ఈ మీడియా మిత్రులకి వేద్దామని సూచించారన్నమాట. ఇది ఒక మంచి పరిణామం. ఈ అందరూ వచ్చి మీ కుటుంబాలతో వచ్చి మమ్మల్ని ఆదరించినందుకు, ఈ సినిమాని చూసి మెచ్చుకున్నందుకు చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమా తీయడానికి అవకాశం ఇచ్చిన కృషి గారికి, రామోజీరావు గారికి అండ్ వాళ్ళకి థ్యాంక్స్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ టు ద ఆపర్చునిటీ, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఇందులో ఈ మ్యూజిక్ వచ్చి ఈఎస్ మూర్తి సార్ చాలా బాగా ఇచ్చారు. ఇదే నా ఫస్ట్ టైం చూడడం అండి ప్రీమియర్. ఇప్పటివరకు నేను కావాలనే చూడలేదు ఇంత ఎక్సైట్మెంట్తో.
సో జ్ఞాన్శేఖర్ సార్, బిఎస్ జ్ఞాన్శేఖర్ సార్ సినిమాటోగ్రఫర్ ఈజ్ వెరీ గుడ్. ఆయనకి చాలా పెద్ద ఫ్యాన్ అయిపోయాను. సో ఎంటైర్ టీమ్, ఇదంతా మా ఒక కుటుంబం, మా కుటుంబం లాంటి కుటుంబాలు చాలామంది ఉంటారు. సో అందరూ కలిపి మా సినిమాని ఆదరిస్తారని. అండ్ ఫస్ట్ థ్యాంక్స్ అలాట్. థ్యాంక్ యూ. చిన్ని చిన్ని ఆశ అని ఒక మూవీ మేమిద్దరం కలిసి చేస్తున్నప్పుడు ఐ రిమెంబర్ వెరీ వెల్, ఒక ప్రెస్ మీట్లో సార్ అన్నారనమాట, నిత్య పెద్దగయ్యాక హీరోయిన్గా ఫస్ట్ మూవీ నాతో చేయాలి అని. సార్ ఉద్దేశంలో ఆయన హీరో, నేను హీరోయిన్గా చేయాలి అని అనుకున్నారు. బట్ కోఇన్సిడెంటలీ నా హీరోయిన్గా ఫస్ట్ మూవీ సార్ తోటి జరిగింది. అండ్ ఐమ్ వెరీ వెరీ గ్లాడ్ అబౌట్ దాట్. అండ్ డైరెక్టర్ ఆర్కే మల్లిన్ గారి గురించి చెప్పాలంటే, ఏదో రీమేక్ చేశారు ఈజీ అని అనుకోవచ్చు, బట్ అంతమంది ఆర్టిస్ట్ని సెట్లో మేనేజ్ చేస్తూ అన్ని రోజులు చాలా బ్యూటిఫుల్గా పోర్ట్రే చేశారు. హ్యాట్స్ ఆఫ్ టు హిమ్. ఫస్ట్ మూవీ లైక్ మూవీ ఫస్ట్ ఇది అయినా చాలా బాగా